చిన్నారి రమ్య కుటుంబం విషాద ఘటన మరొక ముందే అదే తరహాలో మరో కుటుంబం ఆసుపత్రిలో నరక యాతన అనుభవిస్తోంది. తల్లి కూతుళ్లు తీవ్ర గాయాలతో కామినేనిలో చికిత్స పొందుతుండగా చిన్నారి సంజన తాత ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్ పెద్దంబర్పేట వద్ద మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితులకు బెయిల్ మంజూరైంది. కారు నడిపిన వెంకటరమణతో పాటు అందులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్, యాదిరెడ్డిలకు హయత్నగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. మద్యం మత్తులో తల్లి కూతుళ్లను తీవ్రంగా గాయాల పాలు చేసిన నిందితులు కారు వదిలి పారిపోయారు. సోమవారం నాడు వనస్థలిపురం ఏసీపీ ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో చట్టపరమైన సెక్షన్లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. అది మనకి ఎవిడెన్స్ ఉంది, మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు ఆ ఎవిడెన్స్ని స్క్రీన్ చేయడానికి ప్రయత్నం చేశారు అని ఛార్జ్ పెడతారు. వాళ్ళు ఆల్రెడీ 185 మోటార్ వెహికల్ యాక్ట్, 338 ఆ సెక్షన్స్ అన్నీ పెట్టారు. ఇప్పుడు అది ఏముంది, ఈ ముగ్గురు అది మెయిన్ది డ్రైవర్ పాత్ర ఉంది కాబట్టి డ్రైవర్ మీద ఈ సెక్షన్ ఉంది. మిగతా ఇద్దరు 109 అంతే అబెట్మెంట్ ప్రోత్సహించారు ఆయనకు, ఆ సెక్షన్ కింద వాళ్ళకి పాత్ర ఉంటుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇంజనీరింగ్ విద్యార్థులు తాగి వాహనం నడిపి పంజాగుట్ట వద్ద రమ్య కుటుంబాన్ని చిదిమేశారు. మళ్లీ ఇలాంటి ఘటనే జరగడం పట్ల రమ్య తండ్రితో పాటు సంజన బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్య ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజుల వరకు మనకి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఒక రైడ్ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయా? మళ్ళీ తగ్గిపోయినాయి. మీరు చూస్తున్నారు. ఇప్పుడు సంజన ఇన్సిడెంట్ తీసుకోండి. ఇప్పుడు గాంధీ జయంతి నాడు జరిగిందండి. ఇది ఎంత దురదృష్టకరం అండి. గాంధీ జయంతి నాడు ఒక మద్యం తాగి వాళ్ళు మద్యం సేవించి వాళ్ళు ఇది చేయడం అనేది, అంటే దీన్ని బట్టి చూస్తే అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఒక రకమైన కఠినమైన చర్యలు తీసుకోబడట్లేదని నాకు అర్థమవుతుంది. అదే తాగిన వాళ్ళకి చేయాల్సిందే శిక్ష. అసలు రోడ్డు మీద నడిపియడము, బస్ స్టాప్లో ఇప్పుడు పిల్లలు స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడాలన్నా భయమే కదా, మనకి ఇప్పుడు ఇబ్బందే కదా. అందుకే శిక్ష వేయాల్సిందే వాళ్ళకి. తాగి అసలు నడిపియడమే తప్పు కదా. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంజనకు కామినేని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. చిన్నారి తల్లి శ్రీదేవిని సైతం మెరుగైన వైద్యం కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ పరిస్థితులు చూసి తట్టుకోలేక శ్రీదేవి తండ్రి ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. వాళ్ళ బిడ్డ మీద చాలా ప్రేమ, మన్మరాలు బిడ్డ అంటే ఆయనకు షుగర్ ఉంది. ఆయన రోజు ఇన్సిడెంట్ జరిగినాక అసలు నిద్రపోతలేడు, తింటలేడు, ఉంటుంటేనే నొప్పి, గుండె నొప్పి అని పడిపోయిండు, తింద చక్కెర వస్తుందని ఎంబడే తీసుకొచ్చింది. ఆయన చాలా ప్రేమ బిడ్డ అంటే, మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మా బిడ్డకు, మన్మరాలకు, ఆయనకు. పాప ఎక్కడ ఉందంటే కింద ఉందని చెప్తుంది ఆమెకు తెలియదు పాపకి ఇట్లా అయినా. ఆమె కూడా ఇక్కడ నెత్తికి దెబ్బ తాకినందుకు ఆమె కూడా మెంటల్గా ప్రిపేర్ కాలేదు. పాపకి ఇట్లా అయిందన్న సంగతే ఆమెకు తెలియదు. సంజనకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కామినేని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. బ్రెయిన్ అని వస్తున్నది కానీ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అది బ్రెయిన్ డెడ్ ఏం లేదు, ఓన్లీ షీఈ్ ఆన్ వెంటిలేటర్. ఆ వెంటిలేటర్ పూర్తి ట్రీట్మెంట్ అంతా సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్, ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్స్ మొత్తం 7-8 మంది టీం కలిసి 24 గంటలు అదే పర్యవేక్షణలో ఉన్నారు. అసలు ఆ పేషెంట్కి ఒక టీం అంటూ చేసుకుంటూ అక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నారు వాళ్ళు. తల్లి కూతుళ్లకు అయ్యే వైద్యం ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు చేయిస్తామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హామీ ఇచ్చారు.